నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలకు కేటాయించినవి పక్కా పోర్టు భూములని స్పష్టం చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గ్రామ వార్డు సచివాలయాల అభివృద్ధికి కృషి చేస్తా. నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చెరుకూరి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి. కొత్తపల్లి గ్రామంలో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు. పేదల కోసం కేటాయించిన భూములు మడ అడవులు కావని, అవి పోర్టు భూములేనని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం డి కన్వెన్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేదల భూములపై రాజకీయం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మందికి ఇల్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయగా టీడీపీ పార్టీ పేదలకు ఇల్లు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేసి అడ్డుకోవడం జరుగుతోందన్నారు. పర్లోపేటలో పేదలకు కేటాయించిన భూములు మడ అడవుల భూములని టీడీపీ పార్టీ రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. అవి పక్కాగా పోర్టు భూములని, ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు పెరగడం సహజమన్నారు. కాకినాడలో ఎవరు ఎటువంటి అడ్డంకులు ఏర్పరిచినా ఇల్లు లేని 34,000 మంది పేదలకు ఇల్లు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు రాగిరెడ్డి, ఆర్జేవి కుమార్, కార్పొరేటర్లు చంద్రకళా దీప్తి, సుజాత, కిషోర్, సత్యనారాయణ, నాయకులు పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, త్వరలోనే కాకినాడ పట్టణంలో ఇప్పటివరకు 34,000 మందికి 34,000-35,000 మధ్య జనాలకి ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో మిగిలిపోయిన హామీలు ఒకటే. అంటే చాలా హామీలు నెరవేర్చారు. నవరత్నాల్లో ఈ కార్యక్రమం కూడా చేద్దామని అనుకునే సమయానికి కరోనా రావడం వల్ల ఆల్మోస్ట్ 2-3 నెలలు పోస్ట్పోన్ అయిపోయింది ఈ ప్రోగ్రాం. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు, ఎవరైతే ఇంకా ఇల్లు రాని వాళ్ళు ఉన్నారో అందరూ అప్లై చేయండి. నా రాష్ట్రంలో, నా ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు లేదు అని ఏ వ్యక్తి అడగకూడదు. నన్ను ప్రతి వాడికి మన ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఏ పార్టీ వాడైనా పర్లేదు, పార్టీకి అతీతంగానే చేద్దామని మన వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. కాకినాడ పట్టణంలో 34,000 అవునాయి, 40,000 అవునాయి, 50,000 అవునాయి, ఎంతమందికైనా ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తయింది. అంటే చాలా రాష్ట్రంలోనే చాలా మంచి కాలనీ మన కాకినాడ పట్టణంలోకి రాబోతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని పంపిస్తున్నాను కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి మడ అడవులు చూడమని. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ చేశాడు. గూగుల్లో గెలిపి చూసుకున్నా కూడా, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, పెద్ద మనిషి ఉన్నారు కదా, గూగుల్లోకి వెళ్ళి చూసినా కూడా అది అడుగు కాదో తెలిసిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటిలోనే ఒక నెల రోజులు తలుపు తాళా అయితే చుట్టుపక్కల అన్ని పిచ్చిపక్కలు వచ్చేస్తాయి. తెలియదు అతనికి. కొన్ని సంవత్సరాల నుంచి ఆ భూమి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న సముద్రం వంటి ఖాళీగా ఉన్న భూములు ఎప్పుడు కూడా మా పక్క అంటే అప్లాండ్ ఏరియాలో కానీ, వరి పొలాలు పండే మెట్ట ప్రాంతాల్లో కానీ భూమి ఎప్పుడు ఖాళీగా పెడితే తుమ్మ మొక్కలు వచ్చేస్తాయి. సముద్రం ఒడ్డున ఏ స్థలం ఉన్నా ఖాళీ కొట్టడం వల్ల ఆ ఉప్పు నీరు, చప్ప నీరు కలటం వల్ల మడ చెట్లు పెరుగుతాయి. అంటే అది భూమి యొక్క స్వభావం బట్టి. అలాగే ఎప్పుడో ఎన్ని రోజుల నుంచో ఖాళీ ఉంది కాబట్టి అక్కడ మడ చెట్లు పోయినాయి. అది ప్యూర్లీ పోర్ట్ ల్యాండ్. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నీకు తెలియదా దౌర్భాగ్యుడా? ప్రజలకి పట్టాలు ఇవ్వకుండా నువ్వు ఇంత అన్యాయం చేస్తావా? రాజకీయాలు ఉన్నావు, పేద ప్రజలు ఆదుకుందామని ఇన్ని జ్ఞానం కూడా లేదా నీకు? చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్ సబ్ కలెక్టర్గా పనిచేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా నియమితులైన కీర్తి చెరుకూరి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు కేటాయించిన ప్రత్యేక ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ కీర్తి చెరుకూరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కీర్తి చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ విలేజ్, వార్డు సెక్రటేరియట్స్ అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ను కలెక్టరేట్ సిబ్బంది కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు కీర్తి అండి. ఫస్ట్ ట్రైనింగ్ 2016 ఐఏఎస్ బ్యాచ్ నాది. ట్రైనింగ్ చిత్తూరు జిల్లాలో జరిగింది 1 year. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ మదనపల్లి కింద 1.5 years చేయడం జరిగింది. సో మొన్న వచ్చిన ఆర్డర్స్లో ఈస్ట్ గోదావరి జిల్లాకి జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ కింద పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ మన ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ ఏరియా అయిన నవరత్నాలు మరియు అన్ని సేవలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కొత్త సెక్రటేరియట్ సంస్థ స్థాపించడం జరిగింది. సో ఇందులో గ్రామ మరియు వార్డ్ సెక్రటేరియట్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. వారి ద్వారా సేవలు ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళాలి. ఇది కొత్తగా వ్యవస్థ పెట్టింది కాబట్టి ఇందులో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇంకా సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వలేదు. సో దీనికి సంబంధించి ఈ కొత్త పోస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ కింద నాకు హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత పంచాయతీ రాజ్, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ అండ్ RWS డిపార్ట్మెంట్ వస్తాయి. ఇది కాకుండా ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ వస్తాయి. ఇది కాకుండా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా నా కింద వస్తుంది. సో జేసీ డెవలప్మెంట్ కింద ఈ డిపార్ట్మెంట్స్ ఓవర్లుక్ చేస్తూ ప్రైమరీలీ ఏంటంటే ఇప్పుడు ఈ సిస్టమ్ని స్టెబిలైజ్ చేసి సర్వీస్ డెలివరీని స్ట్రీమ్లైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫోకస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో దట్ విల్ బి ఆల్సో ఆర్ ఇమీడియట్ ప్రయారిటీ. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక తత్వాన్ని కలిగి ఉండాలని, అప్పుడే జీవితం సార్థకమవుతుందని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు అన్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పురాతన ఆలయం ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం పునఃనిర్మాణం పనులకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావు చిన్నారావు, అనాల సుదర్శన్, గుబ్బల తులసి కుమార్, కర్రి దుర్గాప్రసాద్, పితాని కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలక్ష్మి గుడి అని చెప్పి తరాల నుంచి, మా తరం కాదు కదా, మా ముందు తరం కూడా తెలియదు. గుడి అంత పురాతనమైన గుడి. కాలక్రమేణా రోడ్లు పెరిగిపోవటం, గుడి గర్భం పొలంలో ఉండటం, దాని నిర్మాణంలో కొంచెం లోపాలు ఉండటంలో మన యువకులందరూ కలిసి ఒక సంఘం కింద ఏర్పడి ఆదిలక్ష్మి కమిటీ అని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన తీర్థాలు ప్రతి సంవత్సరం జాతరలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరం పెద్దలందరూ కూడా కలిసి యువకుల ప్రోత్సాహంతో దీని గుడిని శాసనసభ్యుల యొక్క వారి అంగీకారం తీసుకొని దానికి వారి నిధుల నుంచి కూడా కొంత దీనికి శాంక్షన్ ఇవ్వమని చెప్పి కోరుకుంటూ దీన్ని పునరుద్ధరించడం కోసం యాన్సిస్టర్గా మాకు తెలిసిన మటుకు మా తరం అంటే మా పెద్దలు కూడా, నాకు 73 సంవత్సరాలైనా మా పెద్దలు కూడా తెలియదు అసలు ఎప్పుడు కట్టారు అన్నది. అంత పురాతనమైన గుడి. దీని ప్రతిష్ఠ కూడా బాగా ఉంది. చాలామందికి ఎంత ఏంటంటే ఒక NRI ఈ గుడికి ఎంత అవుతే అంత, దీనికి అంటే తల్లిని నిలపడానికి వచ్చిన ఖర్చు, పూజాది కార్యక్రమాలతో కలిసి కూడా ఎంత అవుతే అంతని పెట్టుకుంటున్నాను. 4 లక్షలు 5 లక్షలు ఎంతైనా దాన్ని పెట్టుకున్నా అంత దాత వచ్చారు. అంటే ఆ తల్లి యొక్క మహిమ అలాగుంది. దానికి మన శాసనసభ్యుల వారి నిధుల నుంచి కొంత సాయం ఇవ్వమని చెప్పి అందరి తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఆదిలక్ష్మి అమ్మ అతి పురాతనమైనటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం నిత్యం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం, అమ్మవారిని కూర్చుకోవడం ఈ గ్రామ దేవత కింద చూసుకునే కార్యక్రమంలో భాగంగా అతి పురాతనంగా ఇప్పటి వరకు కూడా రోడ్లన్నీ హైట్ అయిపోవడం, టెంపుల్ డౌన్లోకి వెళ్ళే పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉండే యువకులందరూ కూడా ఒక ఆలోచన చేసి, అలాగే మల్లిబాబు గారు పెద్దలందరూ కూడా ఈ గ్రామంలో చంద్రశేఖర్ అనే NRI, మలిశెట్టి చంద్రశేఖర్ అనే NRI ద్వారా ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, దీనికి నేను ఉన్నాను, ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాననే దిశగా ఈ టెంపుల్ని కొత్తగా నిర్మాణం చేసి ఈ గ్రామానికి రుణం తీర్చుకునే దిశగా ఆయన చేసినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం పెద్దలందరూ
దానికి నేను ఈరోజు అమ్మవారిని దర్శించుకుని వీళ్ళందరూ సమిష్టిగా ఆలోచన చేసుకుని ఈ కార్యక్రమానికి ఆదిలక్ష్మి అమ్మవారిని మంచి వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి సంపూర్ణంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారి ఆశీర్వాదాల మేరకు నన్ను శాసనసభ్యుడిగా చేశారు. తప్పకుండా ఈ గ్రామంలో ఈ ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి నా వంతు సహకారంగా నేను త్వరలో ఏ రకంగా దీనికి ముందుకెళ్ళగలననే దాని మీద వారితో కూర్చొని చర్చించి తప్పనిసరిగా ఈ టెంపుల్కి నేను సంపూర్ణంగా నేను కూడా అండగా ఉంటే నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచనల మేరకు తమ ట్రస్టు తరపున గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబానికి తాము సహాయం అందించడం జరుగుతుందని వైసీపీ నాయకులు పుల్ల చంద్రారావు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు పుల్లా చందు తెలిపారు. సర్పవరం బ్యాంక్ కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు పుల్లా చంద్రారావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షులు పుల్లా చందు స్నేహితులైన క్లాస్ 1 కాంట్రాక్టర్స్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు దులిపూడి రాజేష్, బలిరెడ్డి దొరబాబు చేతుల మీదుగా 80 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుల్లా చందు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకొని గత 48 రోజులుగా నేటితో 3,500 కుటుంబాలకు తమ వంతు సహాయంగా ఒక్కో కుటుంబానికి 1,500 విలువైన బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా నివారణకు ఎటువంటి మందులు లేకపోవడం వల్ల కరోనా దరిచేరకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత, స్వీయ నిర్బంధం, మాస్కు ధరించడం మార్గమని పేర్కొన్నారు. అనంతరం దులిపూడి రాజేష్ మాట్లాడుతూ పుల్లా చందు సమానత్వంతో తమ ట్రస్టు ద్వారా గ్రామస్తులకు తమ వంతు సహాయం అందించడం సంతోషదాయకమని, ఇటువంటి కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అయ్యి పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, మానవత్వంతో పుల్లా చందు చేస్తున్న సేవలు వెలకెట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొండాడ విజయలక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ శీలం నాగేశ్వరరావు, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, పుల్లా నారాయణరావు, పుల్లా సత్యబాబు, వెన్న శ్రీను, మానేపల్లి సుధీర్, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ మరియు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 48 రోజులు ఈ కాయగూరలు, బియ్యం, మళ్ళీ నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు సుమారు 3,500 మందికి సరఫరా చేశారు. చాలా ఆనందకరం ఇది. అందరికీ నమస్కారం అండి. సర్పవరం గ్రామంలో గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి పిలుపు మేరకు, వారి సూచనల మేరకు మరి పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున సుమారుగా ఈరోజు 48వ రోజు వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బ్యాంక్ కాలనీ ఇలా కొద్దిమంది మిగిలిపోయి ఉండడం వల్ల అవన్నీ కూడా గమనించి వారికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి నా మిత్రులు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి క్లాస్ 1 కాంట్రాక్టర్స్ అధ్యక్షులు దూలిపూడి రాజేష్ గారు, అలాగే ఇంకో మిత్రులు బల్లెడి దొరబాబు గారు, అలాగే తదితర వాళ్ళ మిత్ర బృందం అందరి చేతుల మీదుగా వారికి ఇప్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఇంటింటికే పట్టుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ముఖ్య కారణం ఏంటంటే వేసవులు, ఎండలు, వేడిమికి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇలా రూపొందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకుని మనందరం కూడా ఈ కరోనా వైరస్ని అరికట్టడంలో మనందరం కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ మామూలుగా పక్కవారికి సహాయం చేయడంలో మనందరం కూడా చొరవ చూపించాలని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా మరి రాజేష్ కానీ దొరబాబు గారికి కానీ మరి ఈ కార్యక్రమంలో మా చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పిలవగానే పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మా తరపున, మా చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ విధానాలతో ప్రజల నెత్తిన పెనుభారం మోపుతున్నారని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీలో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. నేడు 4 రెట్లు పెరిగిన విద్యుత్ ఛార్జీల మోత ప్రస్తుత విపత్కర పరిస్థితిలో సామాన్య వినియోగదారులకు గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. పైగా అధికారులు ఛార్జీలు పెరగలేదనే ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, నీలాద్రి, రాజు ఈ సమావేశంలో స్థానిక నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, నీలాద్రి రాజు, కొత్త కొండబాబు, అడపా తాతాజీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. కరోనా వల్ల ఏర్పడినటువంటి లాక్డౌన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా ప్రజలను బాధడానికి మాత్రం ఉపయోగించుకుంటుంది.
ఈ లాక్డౌన్ వల్ల ప్రజలకు ఉన్నటువంటి ఇక్కట్లు తీర్చడం మాట అటుంచాయి, ప్రజల మీద మాత్రం బాధుడు కార్యక్రమాన్ని తీసుకున్నది అని చెప్పి చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఇది సంపన్నుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా ఎక్కడ ఎవరిని వేరియేషన్ లేకుండా విద్యుత్ ఛార్జీల విషయంలో చూసుకుంటే చాలా చక్కని బాధుడు బాధారు. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అంత క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానీ 3 కేటగిరీలు ఉండే, ఏబిసి. ఈ 3 కేటగిరీల్లో 0 నుంచి 50 యూనిట్లు అయితే ఒకటే 45 పైసలు, ₹45. అలాగే 51 నుంచి 75 వరకు అయితే ₹2.60. అలాగే రెండో కేటగిరీ దగ్గరికి వచ్చులకి, బి కేటగిరీ దగ్గరికి వచ్చులకి 75 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు కూడా ఇది బి కేటగిరీ కింద వచ్చింది. ఇందులో చూసుకుంటే 0 to 50 ₹2.60, 51 to 100 ₹2.50, ₹2.60. అలాగే 101 నుంచి ₹3.60. అలాగే 201 నుంచి 225 వరకు కూడా ₹6.90. ఒకేసారి ఇంచుమించులు డబుల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ కేంద్రం అకస్మాత్తుగా ప్రకటించిన లాక్డౌన్ వల్ల కష్టాలను ఎదుర్కొంటూ పంటలు పండిస్తూ సమాజానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలను సిఐటియు జిల్లా కమిటీ తరపున అభినందించారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రభుత్వ ప్రైవేటు అప్పులను మాఫీ చేయాలని, కొత్తగా రైతాంగానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు వెంటనే ఇవ్వాలని, ఉచితంగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు తదితర సౌకర్యం రైతులకు, కౌలు రైతులకు అందించాలని, డాక్టర్ స్వామినాథన్ సిఫారసు ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఆటో సంఘం నాయకులు రామకృష్ణ, రాణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్స్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ డిమాండ్స్ డేకి కార్మిక సంఘం సిఐటిగా మేము మద్దతు తెలియజేస్తూ కాకినాడ కలెక్టరేట్ ముందు డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి రైతులను తక్షణం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇళ్లలో ఉన్నారు, కానీ రైతుకి ఆ అవకాశం లేదు. పొలంలో పంట పండిస్తూ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలకి ఆహారం వండి పెట్టేటువంటి రైతు ఇవాళ అన్యాయానికి గురవుతూ ఉన్నారు. స్వామినాథన్ సిఫారసు ఇవాళ చేసి 25 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది. ఏంటి పంట పెట్టుబడి మీద 50% అదనంగా పంట గిట్టుబాటు ధర రైతు కల్పించిన నాడు వ్యవసాయ సంక్షోభం పరిష్కారం అవుతుందని చెప్పి సిఫారసులు చేసి ఇప్పుడు 15 సంవత్సరాలు అయినా నేటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఈ స్వామినాథన్ సిఫారసును అమలు చేయటం లేదు. అలాగే పెట్టుబడిదారులైనటువంటి పెద్ద 50 మందికి సంబంధించినటువంటి అప్పులు 68,000 కోట్లు రద్దు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. కానీ ఈ పంట పండించి దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతాంగానికి వారి అప్పులను రద్దు చేసేందుకు డబ్బులు లేవనేటువంటి సాకుతో రద్దు చేయడానికి ముందుకు రాకుండా వెనుకడినటువంటి పరిస్థితి. కాబట్టి దేశాన్ని వెన్నుముక అని చెప్పి కేవలం మాటల్లో కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతల్లో రైతుల రుణాలని మాఫీ చేయాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్త రుణాలు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతుల సమస్యల మీద, అలాగే కౌలు రైతుల సమస్యల మీద నిరసన కార్యక్రమాలు కౌలు రైతు సంఘం అలాగే రైతు సంఘం కలిపి ఉమ్మడి కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. ఈరోజు రైతులు, ఈ దేశానికి వెన్నుముక ఎవరంటే రైతు. అలాగే
కౌలు రైతులు. ఈరోజు కౌలు రైతులు చాలా మందికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. కాబట్టి కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అలాగే రైతులకి పండించినటువంటి కౌలు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. దళారులు చాలా చౌకగా తక్కువ రేట్లకి కొనుక్కొని పోతా ఉన్నారు. కానీ అప్పులోపులో కూరుకుపోయినటువంటి రైతులు రావడము వాతావరణం ఏ టైంలో ఎలా ఉంటుందని చెప్పి తక్కువ రేటు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే రైతుల దగ్గర పంటని కొనాల్సినటువంటి అవసరం ఉంది. గిట్టుబాటు ధరకి ప్రభుత్వమే కొనాలి. కొని వాళ్ళకి అప్పులు అయిపోయిన వాళ్ళకి కూడా అప్పులు మాఫీ చేయాల్సిన ప్రైవేటు రుణాలు తీసుకున్నారు రైతులు. ఆ ప్రైవేటు రుణాలని ప్రభుత్వం మాఫీ చేయాలి. ఆ అప్పులు కూడా ప్రభుత్వమే కట్టాలి. ఆ రకంగా ఏదైతే రైతుల్ని ఆదుకుంటుందో ఆ రకంగా ఆదుకుంటేనే ఈవేళ రైతుల ఆత్మహత్యలను అరికట్టగలం. విపత్కర సమయంలో అన్నాతులను ఆదుకునేందుకు జయసూర్య కేటరింగ్ అధినేత పెండెం సాయిబాబు, మాజీ కార్పొరేటర్ వినుకొండ పట్టాభిరామయ్య చేస్తున్న కృషి ఎనలేనిదని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొటికలపూడి సత్య శ్రీనివాస్ కొనియాడారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో గత 45 రోజులుగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద అన్నార్తులకు నిర్వహిస్తున్న మొబైల్ అన్నదాన కార్యక్రమానికి శనివారం కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొటికలపూడి సత్య శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వీరు చేస్తున్న సేవ అభినందనీయమని, లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి దాతల సహకారంతో నిరంతరంగా అన్నదానం చేయడం గొప్ప విషయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నిస్సహాయతతో ఉన్న వారికి చేయూతను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేగు శ్రీను, శంకర్, పెండెం రాఘవరావు, సంతోష్, జయసూర్య కేటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 44వ రోజు కాకినాడ విజయ అకాడమీ అన్నదానం ప్రారంభించి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కొడుకులపూడి శ్రీనివాసరావు గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఈరోజు సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీనివాసరావు గారు మంచి మిత్రులే కాకుండా మాకు బంధువులు కూడా, ఆయన సూచనల సలహాలతో కూడా మేము రోజు మేము 2 కూరలు, సాంబారు, పెరుగన్నంతో పాటు అరటిపండు పెడుతున్నాం. ఆయన అలా కాదు, నేను మామిడి పండు ఇస్తాను, పేదలకు కూడా మామిడి పళ్ళు అందివ్వాలని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని ఈరోజు మామిడి పళ్ళు ఏర్పడడం జరిగింది. మరి ఎంతో మా మీద ఇంట్రెస్ట్గా ఇక్కడ కార్యక్రమం చూసి ఆయన 2 కూడా సజెషన్ చేశారు. ఏదైనా లాక్డౌన్ కంటిన్యూ అయితే మీకు చేయండి, నేను కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వినుకొండ పట్టాభిరామయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మన పెండెం సాయిబాబు గారు అందరూ కూడా ఇంచుమించి ఈ కార్యక్రమం 44 రోజుల నుంచి మన కాకినాడ జీజీహెచ్ దగ్గర మాతా శిశు విభాగం దగ్గర ఈ యొక్క ఆడవారందరికీ కూడా ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే డెలివరీ లేడీస్కి వాళ్ళకి సహాయకులుగా వచ్చే వారికి వారు ఏ ఇబ్బంది పడకూడదన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలకి మన జీజీహెచ్ దగ్గర సుమారు 300 మంది పైచీలకు జనాభా, మొత్తం ఆడవారందరూ, మగవాళ్ళ టీం మొత్తం, ఇంకా ఆటో డ్రైవర్ అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క దీనివల్ల చాలా ఉపశమనం పొందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా శ్రమతో కూడుకునే డబ్బు కాదు, డబ్బు పది కూడా ఇచ్చేయచ్చు, కానీ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. వీళ్ళందరూ కష్టపడి పట్టాభిరామయ్య గారు, సాయిబాబు గారు, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నిలబడే వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి పెద్ద పిల్లలు మేము ఏదో చేయాలని చెప్పేసి వాళ్ళ స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో, చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో వీరు ఈ 44 నుంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. నేను కూడా వాళ్ళ ఫస్ట్ నుంచి పెడతారని తెలుసు, కానీ దీన్ని విధంగా సక్సెస్ అవుతారా అని చెప్పి అనుకున్నాను. తదుపరి ఒక రోజు చూస్తే ఇది సక్సెస్ చాలా ముందుగా అప్పుడప్పుడు నా పార్టీ 3 డేస్ అయిపోవడం జరిగింది. సరే పార్టీ 4th డే నాకు ఒక ఛాన్స్ అవ్వడానికి నేను అయితే పార్టీ 5th డే క్లోజ్ చేస్తానన్నారు కదంటే వాళ్ళు నాకు ఈ అవకాశం కల్పించారు. ఈరోజు వాళ్ళ యొక్క నా ఇదే దైవం నాకు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నానని నాకు తృప్తి మిగిలింది. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సందర్భంగా భారత ప్రజలను ఆదుకునేందుకు అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ ప్రకాష్ పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారతదేశం అనేక రంగాలలో తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. నష్టాల నుండి బయటపడేందుకు ఆర్థిక మంత్రి ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ప్యాకేజీని ప్రకటించడం జరిగిందన్నారు. మన కేంద్ర ప్రభుత్వం 2వ లాక్డౌన్ సందర్భంగా ప్యాకేజీని మనకు అందివ్వడం జరిగింది. దీని ఆర్థిక నిబ్బర భారత్ నిర్మాణానికి బాసట వేస్తూ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా మనకి ఎన్నో అంశాల మీద ఆర్థిక ప్యాకేజీని వివరించడం జరిగింది. ముఖ్యంగా పారిశ్రామికంగా ఎవరైతే ఎంఎస్ఎంఈ ద్వారా
ఉత్పత్తులను స్వదేశీ ఉత్పత్తులను పెంచి దేశానికి బాసటగా నిలిచే వారికి గొప్ప రాయితీలను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వాటి యొక్క విషయాలను మనం తెలుసుకుని సొంతంగా ఎంటర్ప్రైనర్గా ఎదగాలనుకున్న వారికి ఈ యొక్క ఆర్థిక ప్యాకేజ్ బాసటగా నిలుస్తుంది. అంతేకాకుండా గత శతాబ్ద కాలంగా వ్యవసాయ రంగాన్ని రైతు భారతదేశానికి వెన్నెముక అయినప్పటికీ కూడా వారి పండిన పంటకు సరి అయిన ధరను నిర్ణయించుకునేటువంటి స్థితిలో రైతు ఉన్నాడు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా నిలుస్తూ ఈ చట్టాలను సవరించాలి అని ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుని దళారీ వ్యవస్థను రూపుమాపాలి అని ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా స్వాగతించవలసిన విషయం. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పట్టిపీడుస్తున్నా ప్రజలను అప్రమత్తం చేసి ఎంతో చాకచక్యంగా ఎండనక వాననక తమ భార్యా పిల్లలను విడిచి రోడ్లపై తమ వంతు బాధ్యతగా డ్యూటీలో ఉన్న పోలీసు వారికి, డాక్టర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు, పిఠాపురం దళిత నాయకులు ఏనుగుపల్లి జ్యోతి, పీవీఎల్ పోలీసు, క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ సభ్యులు జగ్గంపేట సిఐ వై రాంబాబు, ఎస్ఐ రామకృష్ణ, డాక్టర్ సత్యనారాయణ, పారిశుద్ధ్య కార్మికులు రమణకి వారి సేవలను గురించి వాటిని గుర్తించి చిరు సత్కారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రజలందరూ ఎంతో సహకరిస్తూ తమ మాటలను గౌరవిస్తూ ఇండ్లకే పరిమితమైనందుకు సంతోషిస్తున్నామన్నారు. తమకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాండిల్ యూత్ వాలంటరీ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. అంత ఇన్ఫెక్షన్ రేట్ అంత లేకుండా, అలాగే డెత్లు కూడా తక్కువే. అదే అమెరికా లాంటి దేశంలో గజగజలా ఉడికిపోతున్నాయి. అమెరికాలో చూస్తున్నాం 10 లక్షల 11 లక్షల మంది ఇన్ఫెక్షన్స్ వచ్చే, అందులో 1,00,000 మంది వరకు చనిపోయే పరిస్థితులు. ఎందుకు ఎంతో డెవలప్ అయిన కంట్రీ ఏదైనా సరే. అందుకే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అంటారు. జబ్బు రాకుండా ముందుగా కాపాడుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది విషయం. జబ్బు వచ్చిన తర్వాత ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతాయి ఉంది. అలాగే ఏంటంటే జబ్బు రాకుండా తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ మన యొక్క ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి స్టెప్కి ప్రజలందరూ సెల్యూట్ చేయవలసిన విషయం. నెంబర్ 2 ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా హ్యాట్సప్ చెప్తాను. ఎందుకంటే ఈ జబ్బు గురించి కానీ, ఆరోగ్యపరమైన విషయం కానీ ఏమీ తెలియకపోయినా సరే రాత్రనక పగలనక ఎక్కడైతే కేసుల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్కి తరలించి వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించి ఏర్పాట్లో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి డిపార్ట్మెంట్లో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన పిఠాపురం చెందిన ఏనుగుపల్లి జ్యోతి గారు, అలాగే మన నాగేశ్వరరావు గారు కూడా మన వైద్య సిబ్బందికి, పోలీసు వారికి మరియు పారిశుద్ధ్య కార్మికుడికి చేస్తున్న కృషికి అభినందించి చిన్నపాటి సత్కారం చేస్తామంటే ఈ కాదనలేకపోయాం వారి అభిమానాన్ని చూసి. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సందర్భంగా చెప్పుకోవచ్చు. మన డాక్టర్ గారు సత్యనారాయణ గారు చెప్పినట్టు చాలా చక్కగా వర్ణించారు. ఆయన మన పూర్వకాలం నుంచి ఎలా వచ్చాం, ఎలా ఉంటున్నాం, ఏం చేయాలి బాగా చెప్పారు డాక్టర్ గారు. కాబట్టి నేను కూడా ఆయన మాటలే సమర్థిస్తూ అదే చెప్తున్నాను. దయచేసి అందరూ కూడా సార్ చెప్పినట్టు అగ్రరాజ్యాలు ఈ యొక్క కరోనా దెబ్బకి గడగడలాడిపోతున్నాయి. పిట్టల్లా మనుషులు రాలిపోతున్నారు, చనిపోతున్నారు. ఇప్పటికి అమెరికాలో సుమారు 12-13 లక్షల మంది వ్యాధి సోకితే సుమారు 90,000 మంది చనిపోయినప్పటికీ మన భారతదేశం, మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, మనం వండేవాళ్ళం కాబట్టి మన యొక్క అంతేకాకుండా ప్రభుత్వాలు ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి, బేసిక్గా ఉన్నాయి. కాబట్టి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ప్రివెంట్ చేసుకోవడం వల్ల ఇదివరకు మనం చాలా వరకు మనం గ్రీన్ జోన్లో ఉన్నామంటే అది యొక్క ప్రభుత్వ యొక్క గొప్పతనం. పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు నాయకత్వంలో పెద్దాపురం పట్టణ వైసీపీ క్యాడర్ పనిచేస్తోందని మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు పేర్కొన్నారు. తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి ముప్పన వీర్రాజు మాట్లాడుతూ పెద్దాపురం పట్టణ వైసీపీలో వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా కలిచివేశాయన్నారు. కొంతమంది దుష్టశక్తులు కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పెద్దాపురం పట్టణంలో కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు నాయకత్వంలో కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గాంధీ చేనేత సొసైటీ అధ్యక్షుడు
తూతిక సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు చల్లా బ్రహ్మాజీ, అల్లక సాంబా, సత్యనారాయణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మన పెద్దాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే మన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ దౌలూరు చంద్రబాబు గారికి అందరికీ నా ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, గత కొద్ది రోజులుగా అంటే ఒక 4-5 రోజులుగా పెద్దాపురంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నా పైన అలాగే మా కుటుంబ సభ్యులపైన బురద జల్లే కార్యక్రమం తప్ప అక్కడ ఏమీ లేదు. అక్కడ జరిగిన కార్యక్రమానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే అధిష్టానం మన పెద్దాపురం నియోజకవర్గానికి శ్రీ దౌలూరు చంద్రబాబు గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయన నాయకత్వంలోనే మేము పూర్తి స్థాయిలో కార్యకర్తలందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఆయన నాయకత్వం మాకు ప్రధానం, మిగతా ఎవరైనా సరే మాకు పని లేదు. ఇకపోతే పెద్దాపురంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. పార్టీలో విభేదాలు సృష్టించడానికి కొంతమంది దుష్ట శక్తులు అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మన పెద్దలందరూ కూడా, మన కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంతో ఉండి రాబోయే మన ప్రతి ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో పార్టీకి మద్దతు ఇచ్చి మనందరినీ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. తమ పాఠశాలలో చదువుతున్న సుమారు 1600 మంది విద్యార్థులకు సహాయం అందించి ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ కాకినాడ యాజమాన్యం తమ ఉదారతను చాటుకుంది. ఈ సందర్భంగా కాకినాడ ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎస్ చందన మాట్లాడుతూ, కరోనా వైరస్ దృష్ట్యా లాక్డౌన్ అయిన పరిస్థితుల్లో తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశ్యంతో ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ కాకినాడ ఆధ్వర్యంలో ఏఎంజీ ఇండియా డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, కె మహంతి, సిఈఓ సెరెనే వివేక, సిడిఓ సునీత్ కౌమాన్ సహకారంతో 1600 మంది విద్యార్థులకు గత 5 రోజులుగా దుమ్ములపేట, సంజయ్ నగర్, పర్లోపేట, కొత్తపాకల, నూకాలమ్మ మాన్యం తదితర ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాము నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పోర్టు సిఐ శ్రీనివాస్, డివైఈఓ సుభద్ర, డిఈఓ అబ్రహంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుబాబు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కాకినాడలో ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న 1600 స్టూడెంట్స్కి ఉచితంగా రేషన్స్ ఇవ్వడం జరిగింది. గత 5 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్య అతిథులుగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, పోర్ట్ సిఐ శ్రీనివాస్ గారు, డివైఈఓ సుభద్ర మేడం గారు, డిఈఓ గారు అబ్రహాం గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం అంతా ఇంత ఘనంగా మంచిగా నిర్వహించడానికి కారకులైనటువంటి మా డోనర్స్కి, మా డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి గారికి, సిఇఓ మేడం సెరీనా గారికి, సిడిఓ సార్కి, మా స్టాఫ్కి, మా స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఒక పక్క కరోనా ప్రభావం, మరోపక్క వేసవికాలం దెబ్బకు చికెన్ వ్యాపారాలు కుదేలవుతున్నాయి. సరిగ్గా 2 నెలల క్రితం కేజీ చికెన్ ధర 50 రూపాయల నుండి 70 రూపాయల మధ్యలో ఉండే స్థితి నుండి సరాసరి కేజీ 300 రూపాయలకు చేరుకుంది. ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొనుగోలుదారులు లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. వ్యాపారం లేకపోవడంతో వ్యాపారులు లబ్బోదిబ్బోమంటున్నారు. ఈ సందర్భంగా చికెన్ వ్యాపారస్తులు తమ బాధను వెల్లడిస్తూ, ఇప్పటికే చికెన్ వ్యాపారాలు ఆదాయం లేక దీనస్థితికి పడిపోయాయని, రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చికెన్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకొని తమ వ్యాపారాలను ఆదుకోవాలని, అదేవిధంగా రైతులకు ఇచ్చిన రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల మాదిరిగానే తమను కూడా ఆదుకోవాలని కోరారు. అప్పుడు వచ్చేవారు, ఇప్పుడు వస్తలేదు. రేటు 300 అండి. ఎవరో తిట్టలేదండి.
తింటలేదు, ఎవ్వరూ తింటలేదండి. ఈ రేటు మొన్న చూసి పారిపోతున్నారండి. లైవ్ 160 రూపాయలు ఉందండి. ఈ రేటు ఎప్పుడు చూడలేదండి. ఈ రేటు అడ్వాన్స్ ఎప్పుడు ఎవ్వరు వస్తలేదండి. వచ్చి వాళ్ళు పోతున్నారండి. ఈ రేటుని చూసి పారిపోతున్నారండి. ఈ రేటు మొన్న పారిపోయి ఇంకా వస్తలేదండి. పొద్దు నుంచి రూపాయి అమ్మలేదండి. ఇంకా వ్యాపారాలు ఏం జరుగుతుందండి? ఇంత రేటు ఉంటే ఎవరు కొనుక్కోలేకపోతున్నారండి. కోల్డ్ రేట్లు భయంకరంగా పెరిగిపోవడం వల్ల షాపుకి బేరాలు కూడా ఎవరు రావట్లేదండి. కస్టమర్లు కూడా ఎవరు రావట్లేదు. బేరం ఏమీ లేదు, మొత్తం ఖాళీగా ఉంది. దిగుబడి ఇంకా రేట్లు పెరుగుతాయి అంటున్నారు. ఇంకా కొనేవాళ్ళు కూడా ఉండరేమో. మా పరిస్థితి అయితే చాలా దీన స్థితిలో ఉంది. అసలు అధ్వానమైన పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ రేట్లు తగ్గించేటట్లు చూస్తే కొద్దిగా మాకు బిజినెస్ బాగుంటుంది. రైతులకు అన్ని భరోసాలు ఇస్తున్నారు. అలాగే మాకు కూడా గవర్నమెంట్ ఏదో భరోసా కల్పిస్తే మేము పిల్లబిడ్డలతో సంతోషంగా ఉంటామండి. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలకు కేటాయించినవి పక్కా పోర్టు భూములని స్పష్టం చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గ్రామ వార్డు సచివాలయాల అభివృద్ధికి కృషి చేస్తా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చెరుకూరి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి. కొత్తపల్లి గ్రామంలో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.